హాయ్ ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి ఎంతో అద్భుతంగా జరుపుకున్నాము. ఈసారి ఒకరోజు ముందే ఊరెళ్ళిపోయామన్నమాట. సో, భోగి రోజు కంటే ముందే ఊరెళ్ళిపోయాము. సో, ముందు రోజు ఏం చేసామంటే, మాకు యాక్చువల్లీ భోగి ముందు రోజు భీమవరంలో మా ఊళ్ళో మా అమ్మవారి ఉత్సవాలు స్టార్ట్ అవుతాయన్నమాట. సో, ఇంకా ఆ రోజు సాయంత్రము భీమవరంలోని మా ఊళ్ళో మా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. సో, మీకు వీడియోలో కనిపిస్తున్న లైటింగ్ అంతా కూడా మా ఊళ్ళమ్మ టెంపుల్ సంబంధించిన లైటింగ్ అన్నమాట. సో, లైటింగ్ కూడా చాలా ఫేమస్. చాలా అద్భుతంగా పెడతారన్నమాట. లైటింగ్ అంతా కూడా మొత్తం ఈ టెంపుల్‌కి ఉన్న 4 వీధుల్లోనూ కూడా ఇలా మొత్తం లైటింగ్ తోటి నింపేస్తారు. సో, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సౌండ్ సిస్టమ్ కూడా ఉంటది కొన్ని లైటింగ్స్‌కి. వెనకాల సౌండ్ సిస్టమ్ అది కూడా పెడతా ఉంటారన్నమాట. సో, అది కూడా చాలా బాగుంటుంది. సో, మీకు ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తుంది కదా! లక్ష్మీ నరసింహస్వామి అవతారం. సో, ఇక్కడ కూడా దానికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియోకి సంబంధించిన స్టోరీ అంతా కూడా ప్లే అవుతుంది ఇక్కడ. సో, లక్ష్మీ నరసింహస్వామి ఎలా వచ్చాడు, భక్త ప్రహ్లాదుల గురించి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, ఫ్రెండ్స్ భోగి స్టార్ట్ అయిపోయింది. భోగి మంటలు ఆల్రెడీ స్టార్ట్ చేసాము. సో, ఫ్రెండ్స్ అందరూ కూడా భోగి మంటలు వేయడానికి వచ్చారు అందరూ కూడా. సో, ఫ్రెండ్స్ అందరూ అక్కడ గుడి దగ్గర గ్యాదర్ అయ్యారు. సో, చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ అందరిని కలుసుకోవడం. సంక్రాంతి పండుగ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది గొబ్బెమ్మలు, తర్వాత హరిదాసు. సో, ఇప్పుడే మా ఇంటికి హరిదాసు వస్తున్నాడన్నమాట. నామకీర్తనలు పాడుకుంటూ హరిదాసు వస్తున్నాడు. సో, చిన్నప్పటి నుంచి కూడా హరిదాసు సంక్రాంతి టైంలో 1 మంత్ వచ్చి అందరినీ ఆయన రామరాజు కీర్తనలతోటి అట్లా అలరిస్తూ ఉంటాడన్నమాట. సో, ఇప్పుడు కూడా అతను వస్తున్నాడు మా ఇంటికి. సో, మా పిల్లల చేత హరిదాసుకి బియ్యం వేస్తున్నాము. భోగి మంటలు అయిపోయిన తర్వాత భోగి రోజున 4 ఏజ్ బిలో ఉన్న పిల్లలకి భోగి పళ్ళు వేస్తారన్నమాట. సో, మా తమ్ముడు వాళ్ళ పాపకి పేరెంట్స్ భోగి పళ్ళు వేస్తున్నారు. భోగి పళ్ళు వేస్తే వాళ్ళకి ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులై ఉంటారని చెప్పి నమ్మకం అన్నమాట. సో, మా తమ్ముడు వాళ్ళ పాపకి భోగి పళ్ళు వేస్తారన్నమాట. సో, తర్వాత మేము కూడా వేసాము. తర్వాత మా తమ్ముడు వాళ్ళు వేస్తున్నారు. చిన్న పాప కదా భయపడుతుంది, ఈ నెత్తి మీద ఏదో వేసేస్తున్నారని చెప్పి. వాళ్ళ అక్కలు కూడా వేస్తున్నారు. తర్వాత మా చిన్నమ్మాయిని కూడా కూర్చోబెట్టారు, భోగిపల్లి చేస్తున్నారు. తను కూడా 4th SBలో మాట అని చెప్పి తనకు కూడా భోగిపల్లి వేస్తున్నారు, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి. మా జమున అమ్మాయి అయితే మురిసిపోతుంది.
సో భోగి రోజు అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఒక చోట గ్యాదర్ అయ్యాము. సో అందరం ఇలాగ ఆటపాటలతోటి సరదాగా ఆ రోజు కాలక్షేపం చేద్దామని చెప్పి అనుకున్నాం. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇలా ఒక ప్లేస్లో గ్యాదర్ అయ్యాం. ఫ్యామిలీ మెంబర్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి ఇలాగా ఆనందంగా గడుపుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఫ్యామిలీకి కూడా కొంచెం టైం ఇవ్వాలి. జనాలందరూ కూడా కొంచెం రిలీఫ్ అవుతూ ఉంటారు ఈ మెంటల్ టెన్షన్ నుంచి, వాటి నుంచి కూడా. సో అందుకని చెప్పి ఇప్పుడు ఏ అకేషన్ వచ్చినా కూడా మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఒక చోట గ్యాదర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. సో సంక్రాంతి అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా సొంత ఊళ్ళకి వస్తూ ఉంటారు. సో సంక్రాంతి టైంలోనే అందరం కూడా కలుస్తూ ఉంటాం అన్నమాట. పిల్లలందరూ కలిసి చీటీలు తయారు చేశారు. సో ఎవరికైతే చీటీ వస్తే అందులో ఉన్నట్టు వాళ్ళు పెర్ఫార్మెన్స్ అది చేయాలి. సో పిల్లలందరూ రెడీ చేస్తున్నారు అందరినీ, చీటీలు తీయాలి. సో దాంట్లో ఎవరైతే వస్తే ఆ ఐటెంని వాళ్ళు పెర్ఫార్మ్ చేయాలన్నమాట. చెప్పేస్తాను
సంచి తల్లి జస్ట్ రాస్తారు. పెట్టాలా చేసిన అర్థం ఏంటి చెప్పు. జమాల్ గుడి చెక్కలు అంత కొత్త నేను నవ్వాలి ఎవరు నవ్వద్దు అందరూ పడుకోండి. ఇందులో లాజిక్ లేదు తీయకండి మీరు, జస్ట్ ఎంజాయ్ తప్ప. అయితే ఒక ఇంగ్లీష్ పూర్ స్టూడెంట్ ఉన్నాడు అనమాట, నాలంటూ ఇంగ్లీష్ రాదు. అయితే నేను స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ నుంచి లేడీ అనమాట. అయితే రేపు మార్నింగ్ వచ్చేటప్పుడు అందరూ 4 వర్డ్స్ తెలుగులో రాసిరండి, దాన్ని ఇంగ్లీష్ ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేను చెప్తాను పండుగ. అయితే నేను స్కూల్ స్టూడెంట్ మనకి తెలియదు కదా, సరే అయితే అని చెప్పి స్కూల్ దగ్గర ఇంటికి వెళ్తాను మనం నడుచుకుంటాను. అయితే 2 ఫ్యామిలీస్ కొట్టుకున్నాయి. అందులో అది నోట్ చేసుకుంటాను. ఒక వర్డ్ అయ్యింది. ఫస్ట్ వర్డ్ ఏంటి చదవరా అంటారు. ఏమే దొంగముండా అంటారు. ఎలా నన్నే తింటావేంటారు అని చెప్పి కొడుతుంది. ఐ లవ్ షార్ట్ అంటాడు. ఎలా ఒళ్ళు ఎలా ఉందని చెప్పి అంటారు. తీపిగా పొలిపోగా ఉన్నాడు అంటాడు. నీ పని ఇలా కింద హెడ్ మాస్టర్ చేస్తున్నారంటే ఇప్పుడు అది డాలింగ్ రేపు ఎలా అంటాడు. అమ్మా బాబాయ్ ఆంధ్ర బాబాయ్ స్టోరీ పన్ను వచ్చిందా లేదా కానీ బలవంతంగా బాగా చేసావు. దీంట్లో మైక్ ఉందా? ఏది అట అన్నీ ఉన్నాయి. పిల్లలు సపోర్ట్ చేస్తాను. యాపిల్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఓకే ఓకే అంటే అది ఇలా ఇక్కడ పెట్టేసుకున్నాను వైర్లెస్. అదే వస్తుంది మరి. మైక్ అక్కడ తనే పెట్టుకున్నాడు అనుకో రాదు.
ముందేమో ఎమోషనల్ డైలాగ్ యాక్షన్ డైలాగ్ తమిళ అందరూ యాక్టివిటీస్లో బిజీగా ఉంటే మా చిన్నమ్మ ఏదో బుక్ తీసుకొని రాసేస్తుంది. ఈ యాక్టివిటీతో సంబంధం లేదు నాకు అని చెప్పి పక్క వెళ్ళిపోయి బుక్ తీసుకుని ఏదో రాసుకుంటూ కూర్చుంది అన్నమాట. ఈ యాక్టివిటీలు ఏది చూడలేదు తను అయితేనే తన పనిలో దాని ఉంది. సాంగ్ పెట్టాలి, సాంగ్ అంటే ఏదైనా సాంగ్ పెట్టరా. రేపు ఆర్డర్ పెట్టండి రా. అదిగో వాళ్ళిద్దరు రెడీ అయ్యారు అక్కడ. రే తమ్ముడు వాళ్ళిద్దరే నువ్వు మధ్యలో నుంచి డాన్స్ చేస్తాను అలా వదిన అత్త సూపర్ కాలేజ్ బాబా పెట్టు, కాలేజ్ బాబా పెట్టు, అంతే 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 కాలేజ్ బాబా పెట్టు. పెట్టమ్మా చాలగా ఆగు. రావట్లేదా? మా వాళ్ళు కొన్ని పాటలకి డ్యాన్స్లు అయితే వేస్తున్నారు. అయితే కాపీరైట్ ఇష్యూలు ఉంటాయి కాబట్టి ఆ సాంగ్స్ని మ్యూట్ చేసాము. ఆ సాంగ్స్ ఏంటో మీరే గెస్ చేయండి. సో వాళ్ళు వేసే డ్యాన్స్ని బట్టి కొన్ని అయితే సింక్ అవుతూ ఉంటాయి స్టెప్స్. సో దాన్ని బట్టి ఆ సాంగ్ ఏంటో ఒక ఐడియా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ సంక్రాంతి రోజున ఈ విధంగా ఫ్యామిలీతో మెమరబుల్ మూమెంట్స్ని క్రియేట్ చేసుకున్నాం. సో చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇలా గ్యాదర్. సో కొద్దిసేపు ఇలాగా అన్నిటిని మర్చిపోయి ఆడపాటలతో ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది.
సో ఫ్రెండ్స్, ఈ సంక్రాంతికి ఫ్యామిలీ మెంబర్స్ గ్యాదరింగ్ అయిపోయింది. సో సంక్రాంతి అంటే అందరికీ గుర్తొచ్చేది కోడి పందాలు. సో కోడి పందాలు లేకపోతే సంక్రాంతి గడిచినట్టే ఉండదు. కోడి పందాలు ఉండే మజానే వేరుగా ఉంటుంది. సో కోడి పందాలు ప్రత్యేకత వచ్చాం ప్రజెంట్. సో 2 కోళ్ళ మధ్యన పోటీ జరుగుతుంది. చూస్తున్నారు కదా మీరు కూడా. సో సంక్రాంతికి అంటే సంక్రాంతి కూడా ఇక్కడే ఉంటుంది అన్నమాట. సంక్రాంతి రోజు ఈవినింగ్ మా ఊర్లో చిన్నపిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్ అది పెట్టారు. చిన్నపిల్లలు చూస్తున్నారు కదా డ్యాన్స్లు. అసలు పాటలు వస్తే మాత్రం వాళ్ళని ఆపలేకపోతున్నాము. చాలా బాగా అద్భుతంగా డ్యాన్స్ అది చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళకు కూడా స్టేజ్ ఫీల్ ఏం లేదు. ఇప్పుడున్న చిన్నపిల్లలకి అయితే చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా మీరు కూడా వీడియోలో. సో ఇది ఫ్రెండ్స్, ఈ సంవత్సరం సంక్రాంతి ఎంతో అద్భుతంగా జరుపుకున్నాము. మా లైఫ్లో ఈ సంక్రాంతి కూడా ఒక మెమరబుల్ ఫెస్టివల్ కింద మిగిలిపోతుంది. సో ఆటపాటలతోటి, డ్యాన్స్ ప్రోగ్రామ్ తోటి, కోడి పందాలతోటి, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ తోటి, ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ తోటి ఈ సంక్రాంతి కూడా ఎంతో అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. సో అన్నీ అయిపోయినాయి కానీ పిండి వంటలు. సో మా వాళ్ళు అరిసెలు రెడీ చేస్తున్నారు. ఇవన్నీ తీసుకొని సంక్రాంతి మెమరీస్ అన్నిటిని రివైండ్ చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా గడిపేయాలి. ఇది ఫ్రెండ్స్, ఈ సంవత్సరం సంక్రాంతి ఎంతో అద్భుతంగా జరుపుకున్నాం.